హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మి. ఇవాళ మన వీడియో వచ్చేసి బాసర్ అయితే వెళ్తున్నామండి. స్టార్టింగ్ వీడియో ఇది. ఇంటికాడైతే బయలుదేరే ముందు క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో అప్పుడైతే చిన్నగా బిట్ మీతో షేర్ చేసుకుందాం అనిపించింది, వెళ్ళే జర్నీ కానీ ఏదైనా కూడా. సో అందుకోసమే ఈ వీడియో చిన్న పోస్ట్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ మెజెస్టిక్ అయితే వెళ్ళిపోయాము, బెంగళూరులో మెజెస్టిక్ అయితే వెళ్ళాము. అక్కడైతే పైకి వెళ్తున్నామండి, రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. సాయంకాలం అయితే కనుక మనకి ఉందండి ట్రైను. ఇది పైకి ఎక్కి మళ్ళీ ఇంకొకసారి దిగేటప్పుడండి, ఇది ఎక్కి కిందకి దిగుతున్నాము. సో ఎక్కేది దిగేది కూడా మీకైతే చూపిస్తున్నాను. మెజెస్టిక్ అయితే వెళ్ళిపోయామండి. ఇంటికాడ నుంచి వెళ్ళేదాని కాడి నుంచి మనం ఎందుకు వెళ్ళాము ఏంటనేది మొత్తం వీడియో, పూర్తి వీడియో చూడండి. బిట్స్గా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను కొంచెం కొంచెంగా. ఎక్కువగా అయితే ఏమీ తీయలేదండి. కోడలు, కొడుకు, మనవరాలు అందరూ కూడా వెళ్ళాము, నేను కూడా వెళ్ళానండి. మధ్య మధ్యలో అయితే కనుక ఇలాగా షార్ట్ వీడియోస్ లాగా ఇలాగ వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ఎక్కుదామంటే కనుక మెజెస్టిక్లో మా మనవరాలు ఎక్కి మళ్ళీ దిగారండి. రెండో టైం అనమాట ఇది కూడా. మా అబ్బాయి అయితే పెట్టాడు మా మనవరాల కోసం. 2 టైంలు ఎక్కి 2 సార్లు దిగారండి మెజెస్టిక్లో. అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. అప్పుడు చిన్నపిల్లలు ఉంటే అది ఆటగా అనుకుంటున్నారండి. ఇదైతే కనుక పైకి వెళ్ళేది కిందకు వచ్చేది. మెజెస్టిక్లో మాత్రం చాలా ఈజీగా ఉందండి. అంటే మనకి అదే మెట్లు ఎక్కాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఇలా అయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, త్వరగా దిగిపోవచ్చు కూడానండి. వెళ్ళడం దిగడం కూడా చాలా ఈజీ. చూడండి, మేమైతే మెజెస్టిక్ వచ్చేసాము. చూస్తారు కదా, ఇలా అయితే మేము మెజెస్టిక్ వెళ్ళిపోయామండి. ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. పిల్లలు అయితే ఏడుస్తున్నారు. ట్రైన్ అయితే ఎక్కిస్తామండి. ఎక్కేటప్పుడు అయితే వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. ఎందుకంటే కనుక అక్కడ అస్సలు ఇంకా జనాలు ఎంత జనాలు ఉన్నారంటే చాలా మంది ఉన్నారండి. సో అందుకోసమే వీడియో అనేది తీయలేకపోయాము. కానీ వీడియో అయితే ఇక్కడైతే కనుక ఇలాగా ట్రైన్లో తీసిన వీడియో అండి. ఇది చిన్న బిట్ అనమాట, మీతో షేర్ చేసుకోవాలనుకునే ఈ వీడియో అనేది కొంచెం కొంచెంగా బిట్గా మీకు అయితే పోస్ట్ చేస్తున్నానండి. నేను, మా మనవరాలు, కొడుకు, కోడలు, నేను, మా ఫ్రెండ్స్ వెళ్ళామండి. మేము జర్నీ అంతా కూడా మొత్తం హైదరాబాద్కి వెళ్ళడానికేనండి జర్నీ. నైట్ అయితే ఎక్కాము, మార్నింగ్ కల్లా వెళ్ళిపోయామండి. కొంచెంసేపు అంటే ట్రైన్ అనేది మనకి కరెక్ట్ టైంకి మనమైతే కనుక నైట్ 6కి వెళ్ళామంటే మార్నింగ్ అనేది 7కి అలా వెళ్ళిపోతుంది. చూసారా, ఇంకా మేమైతే కనుక జర్నీ చేస్తూనే ఉన్నాము. ఇంకా భోజనం కానీ జర్నీ చేసేసామండి. ఇంటికాడ నుంచే తీసుకెళ్ళాము. ఆ వీడియో అనేది తీయలేదు. ట్రైన్ అయితే దిగిపోయామండి. హైదరాబాద్లో దిగిపోయాము, కాచిగూడలో దిగాము. సో కాచిగూడలో దిగేసి మేమైతే కనుక ఇలాగా వెళ్ళిపోతున్నాము. క్యాబ్ అయితే వచ్చిందండి. క్యాబ్ అయితే బుక్ చేసుకొని మేము క్యాబ్లో వెళ్తున్నాము. ఇక్కడ కూడా చిన్న బిట్ తీసానండి, ఎక్కువగా ఏం తీయలేదు. మార్నింగ్ అన్నమాట, చాలా పొద్దున్నే చీకటిగా ఉన్నట్టుంది, ఏమీ రావట్లేదండి మార్నింగే కాబట్టి. అంటే వీడియో తీయడానికి అవ్వేది కాదండి, చీకటిగా ఉంది. కొంచెం తెల్లవారితే బాగుండేది, పొద్దుటే కాబట్టి మనకి ఏం తెలుస్తలేదు. అంతా చీకటిగా ఉంది కదండి. ఇదంతా హైదరాబాద్లోనే. కాచిగూడ నుంచి వెళ్ళేటప్పుడు చిన్నగా బిట్గా తీసాను అంతే, ఎక్కువగా అయితే ఏమీ తీయలేదండి నేను. కానీ చాలా బాగున్నాయి షాపింగ్ మాల్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. కానీ వీడియో అయితే తీయలేకపోయాను. కానీ ఇక్కడైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ మేము చార్మినార్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయ్యి మేము చార్మినార్కి అయితే వెళ్ళడానికి
రెడీ అయిపోయి వెళ్తున్నామండి. మెట్రోకి వెళ్తున్నాము, రెడీ అయిపోయాము. చూసారా, మెట్రో దగ్గర ఉన్నామండి మేమైతే కనుక. మెట్రోలో వెళ్ళటానికి రెడీ అయ్యి వెళ్తున్నాము. ఎక్కడికక్కడ అయితే కనుక భలే ఉందండి హైదరాబాద్లో మాత్రం. మా కోడలు, నేను, ఇంకా ఉన్నారండి, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇక్కడైతే కనుక మెట్రో మనకి స్లిప్ ఇస్తారు కదా, అప్పుడైతే కనుక స్కాన్ చేసే రావాలండి లోన్కి. స్కాన్ చేసేటప్పుడు మా చెల్లెలు గారు అమ్మాయి పైకి ఎక్కేసి వచ్చేసామండి. మళ్ళీ కిందకి దిగాలి కదా మెట్రో దగ్గరికి. సో అది మళ్ళీ తీసానండి నేను చిన్న బిట్టు షేర్ చేయడం కోసం. మా చెల్లెలు గారు అమ్మాయినండి, చిన్న పాప. నెక్స్ట్ వచ్చేసరికి కోడలు, మా చెల్లెలు గారు అమ్మాయి, ఇంకా మా ఫ్రెండ్ ఉన్నారండి. వెనకాల మా అబ్బాయి, మనవరాలు. చూసారా, మేమైతే కనుక ఇక్కడ బాసరా కాదండి, సారీ, చార్మినార్ కాడికి వెళ్ళడానికి మేమైతే రెడీ అయిపోయాం. మెట్రో ఎక్కేసామండి. చూడండి, మా మనవరాలు అయితే కనుక మెట్రోను ఇలా పట్టుకొని చూస్తుంది. మెట్రో చాలా వేజీ అండి, టైం అయితే మనకు పట్టదు, చాలా త్వరగా వెళ్ళిపోతాం అనమాట. ఇవన్నీ చిన్న చిన్న బిట్లే తీసానండి, ఇవన్నీ పెద్ద వీడియో తీయాలనుకోలేదు. చూసారా, అందరూ కూడా ఉన్నారు ఈ వీడియోలో. అయితే చిన్న చిన్న బిట్టు ఎక్కడికి వెళ్ళాము అనేది కొంచెం కొంచెం తీసానండి, అంతే, ఎక్కువగా లేదు. ఇక్కడైతే కనుక ఫస్ట్ అయితే కనుక మేము పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళామండి. మార్నింగే చార్మినార్కి వెళ్ళక ముందే మేము పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుని అమ్మవారికి. పెద్దమ్మ తల్లి గుడి అంటే చాలా పేరు కదండి, అసలు మనం ఏదనుకున్నా కంపల్సరీ జరుగుతుందంట. సో మేము అక్కడికి వెళ్ళామండి. చూడండి, కొబ్బరికాయ అయితే కనుక మా అబ్బాయి కొట్టేశాడు. గాజులు కట్ట అక్కడ పెట్టారండి, ఎవ్వరూ పెట్టలేకపోయాడు. కొంచెం హైట్ ఉన్నాడు కాబట్టి అక్కడ వేయడానికి చాలా బాగా వేశారు. గాజులు కూడా అక్కడ చాలా బాగా పెట్టారండి అమ్మవారికి. అయితే అక్కడ లోనకైతే ఏదో అలంకరణ జరుగుతుందండి, పువ్వులు డెకరేషన్ చేస్తున్నారనమాట. ఆ పువ్వులు కూడా తీసాను, వద్దు అని అన్నారు, యాక్చువల్లీ తీయకూడదంటండి అక్కడైతే కనుక. చూడండి, ఇక్కడైతే పెద్దమ్మ తల్లి గుడికాడే ఇవంతా కూడాని ఎక్కువగా తీయలేదండి, మరీ ఎక్కువగా తీయడానికి అవ్వలేదు, ఎండ కూడా చాలా ఉంది. తర్వాత అయితే కనుక మేము పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ మేము చార్మినార్కి అయితే వెళ్ళిపోతామండి. ఇప్పుడు కొంచెం సేపు ఇక్కడ దేవిని చూసి దర్శనం చేసుకొని, ఇంకోండి అక్కడైతే గుడి ముందు అయితే ఫోటో అయితే కొంచెం తీసుకుంటున్నాము. మనం హైదరాబాద్ వెళ్ళాము, ఆ దేవి గుడి ముందు ఒక ఫోటో అన్నా మనకు ఉండాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. మా మనవరాలు అయితే పరిగెట్టేస్తూ ఉందండి ఎక్కడికక్కడ. ఇది అక్కడ రూపాయి కాయిన్ మన మనసులో ఏదన్నా కోరిక అనుకుని కాయిన్స్ అయితే నిలబెట్టాలంటండి. ఇది మా అబ్బాయి నిలబెడుతున్నాడు, కోడలు కూడా నిలబెట్టిందండి. ఏమనుకుందో తెలీదు, చెప్పకూడదు కాబట్టి. మనకి అది మనం అనుకున్న కోరిక నెరవేరితే కనుక మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకోవాలంట అక్కడ, ఆ పద్ధతి అనమాట. ఇక్కడైతే మా అబ్బాయి నిలబెట్టాడు. ఎక్కువగా చుట్టూ చాలా జనాలండి, ఒకరి తర్వాత ఒకరు వెనకాల లైన్గా ఉన్నారు. సో మనం మనవరాలు కూడా ఉంది, పట్టుకుంది, కానీ ఆ కాయిన్ అయితే నిలబడలేదండి. చిన్నపిల్లలు అయితే దేవుళ్ళతో సమానం అంటారు కదా, సో అందుకోసమే అనుకుంటా పాప పట్టుకున్నది అయితే అసలు నిలబడలేదు. నేను కూడా నిలబెట్టానండి, ఇంత బాగా నిలబడిందో మరి. నేను అనుకున్నది కోరిక నెరవేరాలని మీరు కోరుకోండి, నేను కూడా కోరుకుంటూనే నిలబెట్టాను 1 రూపీ కాయిన్. సో అదైతే మిస్ అయింది వీడియో. ఇక్కడైతే ఎక్కడైతే కాయిన్స్ నిలబెట్టామో అక్కడేనండి ఫోటో అయితే కనుక చిన్నగా వీడియో అనేది తీశాను. ఫోటో కూడా తీయలేదండి, ఎందుకంటే లోన ఫొటోస్ గట్రా లేదండి, ఫోటో గట్రా తీయకూడదంట. అలాగే నేను తీసాను, కొంచెం మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ చిన్న బిట్ అయితే తీసానండి. ప్రతి ఒక్క దుక్కుని కూడా ఆల్మోస్ట్ నేను బాసర వెళ్ళింది కూడా మీకు పోస్ట్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో అసలు. కానీ
ఆ రోజు కుంకుమ పూజ అయితే లేదంటండి. లేదంటే కుంకుమ పూజ ఉంటుంది, చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు వెళ్ళమే చేయించుకున్నాను 2 సార్లు. ఈసారి అయితే కనుక మిస్ అయిపోయింది. అక్కడైతే కనుక మనకి కావలసిన ఏదైనా కూడా మనం అనుకున్నది ప్రతి ఒక్కటి జరుగుతుందంటండి కంపల్సరీ. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. హైదరాబాద్లో ఉండి వెళ్ళలేని వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా వెళ్ళండి, జరుగుతుందని మా చెల్లి చెప్పింది. నేను ఆల్రెడీ చూసానండి, అంతకుముందు ఒకసారి 8 సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడు నేనైతే కనుక చూశాను. నేను అందుకే ఈసారి కూడా నిలబెట్టానండి. నా కోరికైతే భలే నెరవేరుతుందని అనుకుంటున్నాను. ఇక్కడైతే కనుక పెద్దమ్మ తల్లి గుడికాడికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. మేము మళ్ళీ చార్మినార్కి వెళ్ళడానికి ఇంకా వేరే దిక్కుకి వెళ్తున్నామండి. అమీర్పేటకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ చార్మినార్కి అయితే వెళ్ళిపోయామండి. ఎందుకంటే డైరెక్ట్ అనేది లేదంట, సో మెట్రో, అందుకోసమే మేము అలా వెళ్ళి మారుకుంటూ వెళ్ళామండి. కానీ అక్కడ అమీర్పేటలో అయితే బస్సు కోసం అయితే చూసాము, మాకైతే దొరకలేదండి. మేము ఇంకా క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళిపోయాము, క్యాబ్లోనే వెళ్ళిపోయాము. ఎందుకంటే చాలా టైం పడుతుంది. చిన్నపిల్లలు 2 ఉన్నారండి, మా ఫ్రెండ్ కొడుకు, మళ్ళీ మా మనవరాలు కూడా 2 చిన్నపిల్లలు ఉన్నారు. కాబట్టి ఎక్కువగా ఏమీ వెయిట్ చేయలేదు మేము, ఎక్కువగా టైం తీసుకుంటుందని చెప్పేసి. చూడండి, వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ అనేది వస్తుందంట. 10 మినిట్స్ లోపు కాదండి, 2 మినిట్స్ 1 మినిట్ లోపే వచ్చేస్తుంది. మనం టికెట్ తీసుకున్నాక 2 మినిట్స్ లోపే వచ్చేస్తుందండి. ఎక్కువగా ఏమి ఉండదు, జనాలు ఏమి అంతగా ఉండరు. సో సాయంకాలం మార్నింగ్ అయితే మాత్రం ఫుల్ ఉంటున్నారండి రష్ అయితే కనుక. ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నామండి. అంతలోపు అయితే మా మనవరాలు పరిగెలెట్టేస్తుంది. కానీ ఆ పక్క ఏ పక్క చాలా వచ్చేస్తున్నాయి ట్రైన్స్ అయితే మాత్రం. పిల్లల్ని అయితే మాత్రం చాలా గట్టిగా పట్టుకోవాలండి, లేదంటే పిల్లలు అటు ఇటు ఇంకా వచ్చేసింది ట్రైన్ అయితే. మనం ఎప్పుడో ఎక్కేయడమేనండి. మనకి మెట్రో అయితే వచ్చేస్తుంది కాబట్టి. నేనైతే కనుక 4th టైం అనుకుంటా అండి ఆల్మోస్ట్. బెంగళూరులో ఒకసారి ఎక్కాను, హైదరాబాద్లో అయితే కనుక అంతకుముందు కూడా వచ్చానండి. అప్పుడు కూడా నేను ఇలాగే మెట్రోలోనే వెళ్ళాం. అది ఓపెన్ అయిన వెంటనే ఎక్కువసేపు అయితే ఉండదండి, వెంటనే క్లోజ్ అయిపోతుంది. మేమైతే లోన్కి అయితే వెళ్ళిపోయాము మెట్రోలోకి. చూసారు కదా, మా అమ్మాయి, మా అంటే మనవరాలు, మా కోడలు, మా ఫ్రెండ్ వాళ్ళు గట్ట కూర్చున్నారు. సో వాళ్ళిద్దరికీ పిల్లలు ఉన్నారు కాబట్టి సీట్లు అనేది ఇచ్చేసారండి. వేరే వాళ్ళు కూడా లెగిసిపోయి అక్కడైతే సీట్లు అయితే పిల్లలు ఉన్న వరకు ఇచ్చేస్తున్నారు. అది లేడీస్ సీట్లని సెపరేట్ ఉన్నాయండి, అక్కడ లేడీస్ మాత్రమే కూర్చోవాలి. బాయ్స్ కూర్చుంటాకైతే అస్సలు లేదండి. చార్మినార్ వెళ్ళాం కానీ ఎక్కువగా ఏమీ చూడలేదండి. మేము పైకి అయితే వెళ్ళామండి, మంచిగా పైకి వెళ్ళాము. ఇక్కడ బయట నుంచి వెళ్ళేటప్పుడైతే తీసానండి నేను, ఈ కొంచెం బిట్ అయితే తీసాను. కిందకి దిగుతున్నాము అప్పుడైతే కనుక ఇలా తీసాను, నేను చిన్న బిట్గా తీసాను. ఎక్కువగా ఏమీ తీయలేదండి, ఎందుకంటే అస్సలు అవకాశం లేదు. జనాలు అనేది ఎక్కడికక్కడ చాలామంది ఉన్నారు. ఏదో ఒకటి చిన్న బిట్ అయినా మీతో పోస్ట్ చేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇలా బిట్గా తీసానండి నేను. చూడండి, చార్మినార్ దగ్గర అయితే కనుక ఇక్కడే చుట్టుపక్కల కొంచెం 4 షాపులు మాత్రమే వెళ్ళాము, ఎక్కువగా ఏమి వెళ్ళలేదండి. ఏతో షో ఫ్లవర్స్ అంటే చాలా బాగున్నాయి, అంటే ప్లాస్టిక్ పువ్వులు చాలా బాగున్నాయండి. డెకరేషన్ పర్పస్కి చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా చాలా అందంగా ఉన్నాయి. చక్కగా రియల్ ప్లాంట్స్లా అనిపిస్తున్నాయి, పువ్వుల్లా అనిపిస్తున్నాయండి చూడడానికి. చాలా బాగున్నాయి, ఎల్లో కలరు, పింకు, గ్రీను అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడైతే చార్మినార్ దగ్గర అండి, చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం కదా, ఇంక అన్నీ లోనికి కట్ట వెళ్ళాము. సెక్యూరిటీ అయితే కనుక అడుగుతున్నారు, మీరు ఇక్కడ ఎందుకు నించున్నారు అని. మేమైతే ఆలోచిస్తున్నామండి, ఇంకా బ్యాగ్ ఒకటి ఉంది,
సో ఆ బ్యాగ్ అయితే లోన్కి పట్టుకెళ్ళడానికి లేదంటే అండి, సోలార్ బ్యాగ్ల టైపు. సో పెట్టడానికి మా ఫ్రెండ్ వెళ్ళారు కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం అక్కడ. హ్యాండ్ బ్యాగ్స్ గట్రా అన్నీ తీసుకెళ్ళచ్చండి, బ్యాగులు ఏమి తీసుకెళ్ళడానికి లేదు, పెద్ద బ్యాగులు. ఇలాగా బలూన్స్ అయితే తీసుకున్నామండి మా మనవరాలకి. దాంతోనే ఆడుతుంది, అటు ఇటు ఎగిరిపోతున్నాయి. ఇక్కడ చార్మినార్ దగ్గర అండి ఈ ఫోటో అనేది, వీడియోస్ అనేది చిన్నగా తీశాను. కోడలు, కొడుకు, మా ఫ్రెండు. ప్రతిదీ చిన్న బిట్ అయినా మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే తీశానండి, వేరే అయితే ఏమీ లేదు. ఎందుకంటే నేను అసలే ఇక్కడికి అంత గమ్మున వెళ్ళానండి. ఇప్పుడు పని కట్టుకుని మనవరాల కోసం వెళ్ళాము, ఎప్పుడో హైదరాబాద్ ఒక 8 సంవత్సరాల ముందు వెళ్ళాము. ఇప్పుడైతే తమ్ముడు కొడుకు కోసం వెళ్ళాము, తర్వాత మా అబ్బాయి కోసం వెళ్ళాము, ఇప్పుడు మా మనవరాల కోసం. 3వసారి వెళ్ళడం అండి హైదరాబాద్ అయితే నేను. చార్మినార్ దగ్గర అయితే ఇలా ఉందండి. ఎక్కువ బాగా పైకి అయితే పంపించడం లేదు, పై నుంచి చూస్తుంటే ఇలా కనిపిస్తుంది. చూసారా, నేను అయితే అదంతా కవర్ చేయడానికి ట్రై చేశాను కానీ కొంచెమే తీశాను. కింద తీశానండి, పైకి ఎక్కేసాక మెట్ల నుంచి పైకి ఎక్కి కిందకి తీశానండి నేను వీడియో. బుడగతో అయితే భలే ఆడుకుంటుందండి, చేతులు వదిలేయమంటుంది కానీ అసలు భయం వేసేస్తుంది. కింద అయితే మీకు చూడీ బజార్ అని అన్నాను కదా, మజీనా మార్కెట్, చూడీ బజార్ అని ఉన్నాయి కదండి, అవన్నీ పైనుంచి తీసానండి, చార్మినార్ పైనుంచి. అసలు ఎంత మార్కెట్ అండి, చాలా బాగుంది. సో ఆ మార్కెట్లోకి అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు, మా మనవరాలు ఉన్నారు, పిల్లలు నలిగిపోతారు. ఇలాగా పైనుంచి అయితే వీడియో తీసానండి. చూసారా, మా చెల్లి వాళ్ళ పాపలు ఇద్దరు కూడా, కిన్ను, సింధు, నేను, ఇంకా అంతా పైనుంచి అయితే ఇలా తీసానండి నేను వీడియో అనేది. కొంచెం మార్కెట్ అంతా తీసాను, సైడ్ అంతా కొంచెం కవర్ చేశానండి. జనాలు అయితే చాలామంది ఉన్నారు కాబట్టి మనకు వెళ్ళడానికి అవ్వలేదు, కానీ మార్కెట్ అయితే కనుక చాలా బాగుంటుందంట. మెయిన్ అయితే కనుక చార్మినార్ అనేది ఫేమస్ కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూడీ తీసుకోవాలంటారు. చూడీ తీసుకోవడానికి అసలు రేట్లు అయితే చాలా చెప్తున్నారండి. ఇది మనం చార్మినార్ కాడ దిగేటప్పుడు తీసిన వీడియో అండి, ఎక్కేటప్పుడు వీడియో తీసాము, అది పోస్ట్ పెట్టలేదనుకుంటా. నాకైతే కనుక ఇది దిగేటప్పుడు నేను చిన్నగా తీశాను, చాలా హైట్ ఉన్నాయండి. కిందకి ఒక్కొక్కరికి ఎంత గ్యాప్ వస్తుందంటే చాలా గ్యాప్ వచ్చింది, అంత గ్యాప్ వచ్చింది. మా మనవరాలు అయితే పైకి ఎక్కేటప్పుడు అయితే కనుక నన్ను కొట్టేస్తుందండి, ఎక్కువ ఎక్కువ అని చెప్పేసి అంటుంది. అందరూ నవ్వేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కుతున్నారు కాకుండా నన్ను ఎక్కువ ఎక్కువ అని చెప్పేసి అంటుందని. మేము కిందకైతే దిగిపోయామండి. అక్కడ ఒక మసీదు ఉంది అనమాట, చిన్నగా వాళ్ళు దీవిస్తున్నారనమాట. నెత్తి మీద మనకి నెమలెంటికలు ఉంటాయి కదా, వాళ్ళు దాంతో కొట్టి మనల్ని దీవించారు. అక్కడైతే అది కూడా మీకు తీద్దాం అనుకున్నాను కానీ తీయచ్చో లేదో తెలియదండి, సో అందుకోసమే నేను తీయలేదు. బయటికి అయితే వచ్చేసాక ఇలాగా జడకి పెట్టేవి కొన్ని ఉంటాయి, సర్లే ఎలాగా మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా తీసుకుంటున్నారండి, చూద్దామని చెప్పేసి ఇలాగ జడకి పెట్టుకునేవి, వాచీలు, అన్నీ చిన్న చిన్నవి అన్నమాట, పెద్దగా లేవండి, అన్నీ వాచీలు ఇంకా చూడీలు అన్నీ ఉన్నాయి. సో హెయిర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి, కలర్ఫుల్గా భలే ఉన్నాయి. నేను షార్ట్ వీడియోకు ఉపయోగపడతాయని తీసాను, మళ్ళీ మీకు షేర్ చేద్దామని తెలుస్తుంది. చూసారా, ఇలాగైతే కనుక చాలా బాగున్నాయండి, కలర్ఫుల్గా భలే ఉన్నాయి. ఇవన్నీ హెయిర్ రింగ్స్ మోడల్గా డ్రెస్ పైన లేదా మిడ్డీల పైన, గాగరా పైన చాలా బాగుంటాయి. సారీస్ కానీ 200 నుంచి స్టార్ట్ ఉన్నాయండి, అంటే 20 రూపీస్ నుంచి స్టార్టు, ఇంకా దానిపైన ఎంతైనా ఉన్నాయి, 500 వరకు ఉన్నాయండి, పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ మాకు బెంగళూరులో కూడా అదే ప్రైజెస్ అనేది అనిపించింది, సో మేమైతే కనుక ఏమీ తీసుకోలేదండి. ఇవన్నీ ఓల్డ్ కాయిన్స్ అనమాట, చాలా ఉన్నాయి. రాగి కానీ 5 పైసలు, అనా, రాగి పైసలు, ఏ పాత ఓల్డ్ కాయిన్స్ నాకు చాలా ఇష్టం అండి. ఓల్డ్ కాయిన్స్ అన్న, ఓల్డ్ కలెక్షన్స్ అన్నీ చూడాలని, నా దగ్గర పెట్టుకోవాలని చాలా ఇష్టము. సో అక్కడ వేసేటప్పుడు నేను చిన్న బిట్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు చాలా పిచ్చి అంటే పిచ్చండి ఓల్డ్ కాయిన్స్ని, నోట్స్ కానీ
అలాగే లైన్ వేజ్ నెంబర్స్ కానీ చాలా ఇష్టం అనమాట నాకు. సో అన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ అయితే కనుక. ఇక్కడైతే లాస్ట్లో అవి తీసుకొచ్చేసాక పువ్వులు అయితే బాగా కనిపించినాయండి, చక్కగా ఉన్నాయి పక్కనే. సో అది కూడా యాడ్ చేశాను అనమాట నేను. అడ్డం వీడియో అనేది ఎందుకు రావట్లేదు అంటే కనుక, నేనైతే కనుక మామూలుగా షార్ట్ వీడియో కోసం మీతో ఏదో షేర్ చేయాలని, చిన్నగా ఏదో పోస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను చిన్నగా తీశానండి. అందుకోసమే మీకు ఇలా వస్తుంది వీడియో. ఇవన్నీ మెల్ల వేసుకునేవండి. 600, 700, 300, 100 కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క ప్రైజెస్లో ఉన్నాయి. ఇదే ప్రైజ్ అని లేదండి, ఒక్కొక్క దండ అదే మోడల్ వేరే దాంట్లో కూడా ఉంటుంది. సో క్వాలిటీ తక్కువ ఉంటుంది అనమాట, చాలా తక్కువ క్వాలిటీ ఉంటుంది. అది 100 రూపీస్కే వస్తుంది. ఫుల్ సెట్ 600 అని చెప్పారు. ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఇంకా మాకు అందరూ కంగారు పెట్టడం వల్ల వచ్చేసాను, కానీ నాకైతే కనుక అది తీసుకోవాలనిపించింది, చాలా బాగుందనిపించింది. చూసారా చూడి ఎంత బాగుందో అసలుగా. చూడీ బజార్లో చూడీ అంటేనే మంచి ఫేమస్ ఉంటుందండి. చూడీ బజార్ అంటారు కదా, అక్కడైతే చాలా బాగున్నాయి గాజులు. ఎక్కువగా ఏం తీసుకోలేదండి, నేనైతే మా కోడళ్ళకి మాత్రమే తీసుకున్నాను, ఎవరికి తీసుకోలేదు. ఎందుకంటే కనుక అక్కడ టైం కూడా లేదండి. పిల్లలు అయితే ఏడుస్తున్నారు ఎండకి, పిల్లలు అయితే నలిగిపోయారండి, చాలా ఎండ ఉంది. సో ఎండ కోసం అయితే కనుక ఎక్కువగా ఆలోచించి అయితే కనుక నేను మరీ ఎక్కువగా ఇది చేయలేదు. సో అందుకోసమే ఎక్కువగా పోస్ట్ చేయలేకపోయానండి. ఇవన్నీ సెట్స్ కూడా 600 అంటండి. మీకు ఇప్పుడు చూపించే సెట్ అన్నీ 600కి ఇస్తున్నారు. 650, 600 చెప్పడం అయితే కనుక 1000, 2000 చెప్తున్నారు. ఇవ్వడం అయితే కనుక చాలా తక్కువకి ఇచ్చారండి. ఇవన్నీ కూడా బాగున్నాయి. బీడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, పల్స్తో ఉన్నాయి, చాలా బాగున్నాయండి. చిన్న నక్లీసు, మిడీలు అన్నీ కూడా బాగున్నాయండి. అంటే డైమండ్ షేప్లో గట్రా చాలా బాగున్నాయి. నేనే తీసుకోలేదు, కానీ ఎందుకంటే కంగారు పెట్టినప్పుడు మనం ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవడానికి అవ్వదండి ఆల్మోస్ట్. అందుకోసమే నేను తీసుకోలేదు. ఎవరైనా వెళ్ళాలనుకునేటప్పుడు ముందే ప్లాన్ చేసుకొని చిన్నపిల్లల్ని మాత్రం అస్సలు తీసుకువెళ్ళకుండా వెళ్ళాలండి, అప్పుడే మనం తీసుకోగలుగుతాము. ఎందుకంటే పాప పనవరాలు ఏడ్చేస్తుందేమో, అంత జనంలో వదిలేస్తారేమో, ఈ టెన్షన్తో నాకు అసలు వీడియో తీస్తున్నానే కానీ నాకు అసలు ఎక్కడ భయంగా తీస్తున్నానండి. అందుకోసమే ఎప్పుడు పిల్లల్ని తీసుకుని మాత్రం అస్సలు వెళ్ళొద్దు. అక్కడ తప్పిపోయారంటే అంత జనంలో మనం వెతుక్కోవడం మరింత కష్టం అయిపోతుందండి. వీడియో పేరుతో మనం వీడియో తీసుకోవాలనుకునేటప్పుడు మనం సెపరేట్గా పర్సనల్గా వెళ్ళి, మనం కొనుక్కోవాలంటే పర్సనల్గా వెళ్ళి, వీడియో కోసం వెళ్ళాలంటే సెపరేట్గా వెళ్ళాలే తప్పితే మనం వీడియో, పిల్లలు, ఫ్యామిలీ అని ఒకేసారి మనం వెళ్ళకూడదు ఎప్పుడు కూడాని. అది చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే పిల్లలు వదిలేసి మనం ఉండలేము, టెన్షన్ అయిపోతుంది. ఎందుకంటే అంత జనం ఉంటారండి. నేను ఎక్కడ జనాలను అయితే కవర్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఫేసులు పెడితే వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది, మనకి ఎందుకు వచ్చిందని చెప్పేసి. చూసారా ఎంత బాగున్నాయో నగలు అనేది, చాలా బాగున్నాయండి. ఇక్కడ ఈ సెట్లు కూడా 650కి ఇస్తానన్నారు, భలే ఉన్నాయి. చూసారా బాగున్నాయి కదండి. సిల్వర్ ప్యాటర్న్లో చాలా బాగున్నాయి. ఏదైనా మనం సిల్వర్ ప్యాటర్న్ శారీ కట్టుకోవాలన్నా లేదా పింక్ కలర్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. చూడీ చూసారా అన్నీ కూడా థ్రెడ్తో వేరే మనకి అలా ఉన్నాయండి. అంటే చూడీ మనకి ఫేమస్ కాబట్టి సో అక్కడ చాలా బాగుంటాయి. ఇక్కడైతే ఒక 2 గాజులే 100 రూపీస్, అక్కడ 4 గాజులు 100 రూపీస్ అలా వచ్చేస్తాయి. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నా కూడా బాగున్నాయండి. నేనైతే కనుక ఎక్కువగా కొనలేదు కాబట్టి మీకు చూపించట్లేదండి. ఎక్కువ షాపింగ్ చేయలేదండి. ఫ్రీడమ్ కావాలి మనకి, కొంచెం టైం అనేది కావాలి, మనకి టైం లేదు కాబట్టి. చూసారా అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇవైతే కనుక భలే నచ్చినాయి నాకు. తీసుకోవాలనుకున్నాను కానీ నాకు ఇంకా టైం అవ్వలేదు. ఈ సెట్ కూడా చాలా బాగుందండి. పెళ్లి కూతురిని చేసేటప్పుడు వేయడానికి వైట్ టోన్స్తో రెడ్ ఇది వచ్చేసి టోన్స్ భలే ఉన్నాయండి. స్టెప్ బై స్టెప్ వచ్చింది. ఇవన్నీ నెక్లెస్లు అనమాట, చిన్నవి 100 రిపీట్, 150, 300 లోపే ఉన్నాయండి. ఎక్కువగా అయితే ఏమీ లేవు. ఇలా తీస్తున్నారేంటి మేడం రీల్స్కా అని అడిగారు. అవును అన్నాను. సరే తీసుకోండి అయితే అని అన్నారనమాట. ఇవన్నీ ఇత్తడి గాజులు 100 రూపీస్ అండి.
మాకు ఇక్కడ బెంగళూరులో అయితే కనుక 200 అమ్ముతారు. షాపులు వాళ్ళు అయితే కనుక 300 కూడా వేసేస్తారు వాళ్ళు. ఇవన్నీ కూడా మామూలుగా గాజులేనండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసారు కదా, చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, కానీ అక్కడ చెప్పే రేటుకి మనకి ఇచ్చే రేటుకి చాలా తేడా ఉంది. వాళ్ళు 500 చెప్తే కనుక 200కి ఇచ్చేస్తారనమాట. అంటే ఇప్పుడు మన వాళ్ళకు 2000 చెప్పారనుకోండి, ఏమైనా మన పెద్ద పెద్ద వస్తువులు తీసుకునేటప్పుడు 2000 చెప్పారంటే కనుక మనం 1000 రూపాయల లోపే అడగాలండి. అప్పుడైతే మనకి గిట్టుబాటు అవుతుంది. హోల్సేల్ అయితే లోన చాలా షాపులు ఉన్నాయంట. అక్కడికి వెళ్దామని చాలా అనుకున్నానండి, నేనైతే వెళ్ళలేదు. నెక్స్ట్ ప్లాన్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లో నేను చూసానండి, అక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్తే కనుక ఖచ్చితంగా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అక్కడ అన్నీ కూడా చీప్ అండ్ బెస్ట్లో అయితే మనకి వస్తున్నాయండి. బిజినెస్గా కావాలంటే కనుక నేను ఒక వీడియో చూశాను, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి తీసుకుంటే మనకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడైతే క్లిప్లు అండి ఇవన్నీ కూడా. ఇక్కడ క్లిప్లు అయితే మేమేం తీసుకోవాలి కానీ ఒక్క క్లిప్ తీసుకున్నామండి మా చెల్లెలు గారి పాపకి. 50 రూపాయలు పెట్టి పెద్ద క్లిప్ అనమాట, చాలా లావు ఉంటుంది జుట్టు ఆమెది. సో పెద్ద క్లిప్ తీసుకుందండి. 50 రూపాయలు, 70 రూపాయలు చెప్పాడు, 50 రూపాయలకి ఇచ్చారు. ఇవన్నీ డ్రెస్సెస్ మీదకి బాగుంటాయండి. అయినా చిన్న పల్స్తో వచ్చినట్టు వచ్చినాయి, బాగున్నాయండి. అయినా కూడా లుక్ అనేది చాలా బాగుంది. చార్మినార్ అయితే ఇలా తీసానండి కొంచెమేనా, ఎక్కడ జనాల్లో ఎక్కడా తీయడానికి అవ్వలేదు. అక్కడక్కడ బిట్ అని చెప్పాను కదా, అదే తీసాను. చుట్టుపక్కల తీస్తేనే ఇంత అయిందండి, అదే లోనికి వెళ్ళి తీస్తే మనకి టైం సరిపోదు. ఇంకోటి ఏంటంటే మనం ఒక ఫ్రెండ్స్ని తీసుకుని లేదా వేరే వాళ్ళు షూట్ చేసేటట్టు వెళ్ళాలి. దానికోసమే ప్రత్యేకంగా వెళ్ళాలండి. నేను దీనికోసం వెళ్ళలేదు కాబట్టి నా మనవరాల కోసమే వెళ్ళాను. సో అదైతే మనకి ఎగ్జాక్ట్లీ అయిపోయింది. గాజులు అయితే వేసుకుని చూస్తున్నానండి, చాలా లూజ్ ఉన్నాయి. తీసుకోవాలనిపించింది కానీ లూజ్ ఉన్నాయి మనకి. అయినా తీసుకున్నానండి ఒక జత, కానీ అక్కడ తీసుకున్నానో ఎక్కడ తీసుకున్నానో నాకే గుర్తులేదు అస్సలుగా. చాలా దుక్కుల్ని చూశాను కాబట్టి అదే టైప్ అండి, ఎక్కడికి వెళ్ళినా అయ్యే మోడల్ అదే ఉన్నాయి. చిన్నపిల్లలే కూడా ఉన్నాయండి, కానీ బోల్డ్ అని జతలు ఉన్నా కూడా మా మనవరాలు అయితే కనుక అస్సలు వేయదు. ఎందుకు తీసుకున్నా అని చెప్పేసి నేనైతే తనకి తీనే లేదు అస్సలుగా. ఈ గాజులు కూడా చాలా బాగున్నాయి కదండి. మీకేమనిపిస్తుంది? ఎవరైనా కన్నా ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా మీరు చార్మినార్ అయితే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. తక్కువ రేట్లోనే ఉన్నాయి, కానీ మార్కెట్ అంతా తిరగాలండి. మార్నింగ్ వెళ్ళిపోవాలి లేదా నైట్ 4 o'clock వెళ్ళాలండి. అప్పుడే మనకి 4 o'clock వెళ్ళారంటే కనుక మనకి నైట్ టైం 12-1 గంట వరకు కూడా మనకి చాలా బాగుంటుందంట. అక్కడ కొట్లు అనేది, షాపులు అనేది ఏవి క్లోజ్ చేయరంటండి. అలాగే మనకి నైట్ టైం ఒక మార్కెట్ ఉంటుందంట అక్కడ. ఆ మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయంటండి. ఆ మార్కెట్కి కూడా వెళ్ళామంటే చాలా చీప్ అండ్ బెస్ట్లో మనకి తక్కువగా దొరుకుతాయంట అంటున్నారు. నాకు కూడా తెలియదండి, ఎవరో ట్రైన్లో చెప్పారు నాకు. అది నైట్ బజారు అని అంటారంట, అది నాకు కూడా తెలీదు. అది ఎక్కడో కూడా తెలుసుకోవాలండి. ఎవరన్నా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళే ఉంటే కనుక నాకు ఒకసారి కామెంట్ పెట్టండి, నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. మాది బెంగళూరు కాబట్టి హైదరాబాద్ చాలా తక్కువ అండి, మనకు అంతగా తెలీదు. ఎప్పుడు కూడా మనం హైదరాబాద్ వెళ్తే మనకు తెలిసిన వాళ్ళని, కొంచెం బాగా బేరం ఆడే వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. మేమే వెళ్ళాం కాబట్టి, మాది బెంగళూరు కాబట్టి మేము బేరం కానీ ఏమీ ఆడలేదండి. బేరం ఆడకుండానే మామూలుగానే తీసుకొచ్చాము. ఎందుకంటే ఆల్మోస్ట్ బెంగళూరు వాళ్ళకి లాంగ్వేజ్తో తెలిసిపోతుంది. కానీ వాళ్ళకైతే అన్ని లాంగ్వేజెస్ వచ్చండి. ఆల్మోస్ట్ హిందీ, ఇంగ్లీషు, కన్నడ అన్నీ వస్తున్నాయి వాళ్ళకి. మనం మాట్లాడే మాటని బట్టి వాళ్ళు తెలిసిపోతుంది. ఇవైతే కనుక పెళ్లి కూతురిని చేసేటప్పుడు లేదా అమ్మాయిలకి ఓణీ ఫంక్షన్కి వేస్తున్నారండి. ఇప్పుడు భలే ఉంటున్నాయన్నమాట గాజులు సెట్టు అవన్నీని. మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోండి.